హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అండ్ ఈజీగా హెల్తీగా అండ్ సింపుల్గా రెసిపీ చూపిస్తాను. బీట్రూట్ రెసిపీ మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లోన ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఎర్రగానే కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మనకు కానీ ఆరోగ్యంగా బాగుంటుంది. ప్యాకెట్లు అవి వేసినా కానీ అంత టేస్ట్ ఉండవు. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా అయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన వస్తుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. బీట్రూట్ 2 తీసుకొని బాగా క్లీన్గా కడిగేసి తురుముకున్నాను. 2 తీసుకున్నాను, పెద్ద సైజు 2 తీసుకున్నాను. బాగా చిన్నగా తురుముకున్నాం. మనం కట్ చేసినామంటే అవి తొందరగా ఉడుకువు. ఇట్లా తురిమినామంటే ఈజీగా అయిపోతుంది, తొందరగానే ఉడుకుతుంది, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు బీట్రూట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు నూనెలో బాగా ఫ్రై అవనివ్వండి. నూనెలో ఫ్రై అయింది, మూత పెట్టుకోండి. కొద్దిసేపు నూనెలో బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. నూనెలో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది మనకి. ఇంకొకసారి మూత పెట్టుకోండి కలిపేసిన తర్వాత. ఇప్పుడు మూత తీసేసి మన రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు, అంత ఒకసారి కలుపుకోండి. ఒకసారి మూత పెట్టుకోండి 1 నిమిషం పాటు. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. బాగా ఫ్రై అయిపోయింది, కలుపుకోవాలి ఒకసారి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. కారం వేసిన తర్వాత కలుపుకోండి. మీడియంలోనే పెట్టుకోండి మంట, అట్లయితే బాగా ఫ్రై అవుతుంది మనకి. బీట్రూట్ అంటే మనకి చాలా హెల్దీ అండ్ పిల్లలకు కానీ మంచిది. అప్పుడప్పుడు చేసి పెడుతుండండి మీ పిల్లలకు కానీ. ఇలా ఫ్రై చేసి పెడితే పిల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారు. అవి ఇవి ఏమి కొన్నట్లు ఇట్లా సింపుల్గా హెల్దీగా చేయండి, పిల్లలకి చాలా మంచిది. మూత పెట్టి ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం ఒకసారి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఒకసారి. ఎంతో టేస్టీమైన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీ. బాయ్ ఫ్రెండ్స్.